హాయ్ హలో వెల్కమ్ టు మీ మనిషి ఫ్రెండ్స్. యువత అతి తక్కువ కాలంలో అంటే షార్ట్ టర్మ్‌లో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో వారు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి వారి ప్రాణాలనే హరించి వేసే పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయి. అలాంటి సంఘటన కరీంనగర్ జిల్లాలో వేణవంక అనే మండలంలో బేతగల్ అనే ఒక గ్రామంలో సృజన్ ఉమా దంపతులకు రిషివర్ధన్ అనే ఒక పిల్లవాడు ఉన్నాడు. కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లవాడు దగ్గరగా ఒక 20 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నాడు. ఈ పిల్లవాడు డిప్లొమా కంప్లీట్ చేసిన తరువాత పై చదువులకు వెళ్ళాలనే ఆలోచనతో తన ప్రయత్నాలు కొనసాగించే టైంలో అతనికి ఒక టెలిగ్రామ్ ద్వారా ఒక మెసేజ్‌ను అతను చూడటం జరిగింది. అతని మొబైల్‌లో చూడటం జరిగింది. ఆ టెలిగ్రామ్‌లో ఉన్న మెసేజ్‌కి ఇతను ఆకర్షితుడై అందులో ఏముంది అంటే, మా కంపెనీలో మా షేర్లు కొనండి. అతి తక్కువ కాలంలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది అనే ఒక మెసేజ్‌ని టెలిగ్రామ్ ద్వారా చూసిన ఈ కుర్రవాడు ఆకర్షితుడై అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి ఇంట్రెస్ట్ చూయించాడు. అలాగే ఫస్ట్ టైమ్ ఒక రూ. 5,000 వరకు ఇన్వెస్ట్‌మెంటు పెట్టటం జరిగింది. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్ అతి తక్కువ కాలంలోనే మంచి ప్రాఫిట్‌ను చూయించారు. అయితే తర్వాత రెండవసారి 6,000 పెట్టుబడిగా పెట్టటం జరిగింది. దీనిని అతి తక్కువ కాలంలో డబుల్ చేసి తన అకౌంట్‌లో చూయించటం జరిగింది. అలాగే మూడవసారి ఈ కుర్రవాడు రూ. 25,000 ఇన్వెస్ట్ చేయటం జరిగింది. ఎందుకంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ వస్తుందనే ఒక అత్యాశతో ఈ పిల్లవాడు రూ. 25,000 ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టటం జరిగింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ కూడా అతి తక్కువ కాలంలో డబుల్ అయిపోయి తన అకౌంట్‌లో ఆ అమౌంట్‌ను చూయించటం జరిగింది. దీనికి టెంప్ట్ అయిన ఈ పిల్లవాడు తన అకౌంట్‌లో తక్కువ డబ్బులు ఉన్నా కూడా తల్లిదండ్రుల అకౌంట్ నుంచి వారికి తెలియకుండా ఆ డబ్బును తన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకొని, ఆ డబ్బును ఆ షేర్లకు కొనటానికి రూ. 65,000 ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టి ఈ కుర్రవాడు షేర్లను కొనటం జరిగింది. అయితే రియల్‌గా ఇది షేర్ మార్కెట్టా? లేదంటే సైబర్ నేరగాళ్ళ గేమా? అనేది ఒకసారి ఆలోచించండి. అయితే ఈ రూ. 65,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తరువాత ఆ కుర్రవాడిది మీ అమౌంట్ మొత్తం 1,50,000 మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ కానీ, మీ ప్రాఫిట్ గానీ 1,50,000 మీ అకౌంట్‌లో ఉన్నాయి. ఈ అకౌంట్‌లో డబ్బులను మీరు డ్రా చేయాలి అంటే మరొక రూ. 2,50,000 ఇందులో డిపాజిట్ చేసి మొత్తం అమౌంట్‌ను రీఫండ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఆ పిల్లాడికి టెలిగ్రామ్ ద్వారా మరలా ఒక మెసేజ్‌ని అందించటం జరిగింది. ఈ కుర్రవాడు 2,50,000 నేను ఏ విధంగా తీసుకురాగలను అని ఆలోచించే అంత టైంలో ఆ పిల్లవాడి అకౌంట్‌లో ఉన్న రూ. 1,50,000 జీరో బ్యాలెన్స్‌కి రావడం జరిగింది. ఆ కుర్రవాడు ఎంత ప్రయత్నించినా కూడా తను విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కోల్పోయి ఎన్నో సార్లు ప్రయత్నించినా కూడా విత్‌డ్రా చేసుకునే అవకాశం లేక అకౌంట్‌లో డబ్బులన్నీ వేరే వారు అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఈ పిల్లవాడు ఇక్కడ మోసగించటం జరిగింది. దీన్నే సైబర్ క్రైమ్ అంటారు ఇట్లాంటి వాటిని. ఈ సైబర్ క్రైమ్‌లో చిక్కుకున్న ఈ పిల్లవాడు తన డబ్బును కోల్పోవడంతో పూర్తిగా మనస్తాపానికి గురై తల్లిదండ్రులకు ఒక లేఖ వ్రాసి, అమ్మా నాన్న నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపంగా నా ప్రాణాలని నేనే పెడుతున్నాను. నా ప్రాణాలకి నా ప్రాణాలు పోవటానికి ఎవ్వరు కారకులు కాదు. నాకు నేనే కారకుడిని. నన్ను క్షమించండి. ఇన్ని రోజులు కష్టపడి నన్ను చదివించారు. ఇంకా నేను ఈరోజు మీకు ఇన్ని రోజులు నా భారాన్ని మీరు మోసారు. ఇంక నేను మీకు భారంగా ఉండలేను అని ఆ కుర్రవాడు ఆ లెటర్‌లో రాసి తల్లిదండ్రులను క్షమించమని అడుగుతూ
ఆ పిల్లవాడు ఒక లెటర్‌ను వ్రాయడం జరిగింది. ఈ లెటర్ రాసిన తర్వాత ఈ పిల్లవాడు తన ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ప్రాణాలను త్యజించటం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత తన తమ్ముడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కిటికీలో నుంచి తన అన్న శవాన్ని చూసి విస్తుపోయి గంభీరమైన స్వరంతో, భయంతో కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని పిలుసుకురాగా వారు తలుపులు బద్దలు కొట్టి ఆ పిల్లవాడిని కిందకు దించి హాస్పిటల్‌కి తరలించారు. అయితే అప్పటికే ఆ పిల్లవాడు ప్రాణాలు కోల్పోవటం జరిగిందని వైద్యులు తెలియపరచడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టగలము? ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకవేళ మీరు ఇట్లాంటి సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకోవటం ఒక వంతైతే, అందులో మీరు లాస్ అవ్వటం ఇది ఒక వంతైతే, మూడవది మిమ్మల్ని నమ్ముకున్న మీ మీదే పంచి ప్రాణాలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులను మీరు ఈ వయస్సు పైబడిన సమయంలో వారి మీద మరొక భారాన్ని, మరొక బాధను వారి మీద మోపి మీ ప్రాణాలను మీరు పోగొట్టుకోవటం కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చిన్నతనం నుంచి తల్లిదండ్రులు వారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి వారు తిన్నా తినకపోయినా మీ చదువుల కోసం, మీ భవిష్యత్తు కోసం కొన్ని లక్షల రూపాయలను వెచ్చించడం జరుగుతుంది. ఇలాంటి తల్లిదండ్రులు మీరు తెలిసో తెలియకో ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే ఈ తప్పును పెద్ద మనసుతో క్షమిస్తారే కానీ మిమ్మల్ని శిక్షించరు. ఎందుకంటే మీ పంచప్రాణాలు, వారి పంచప్రాణాలు మీ మీదే ఉన్నవి. చేతికి అంది వచ్చిన కుమారుడిని కోల్పోతే ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణనాతీతమనే చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడైనా యువత మేల్కోండి. ప్రతిదీ చిన్న విషయాన్నైనా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు తెలియపరచడం నేర్చుకోండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎప్పటికీ మీ శ్రేయోభిలాషులుగా ప్రపంచంలో ఉండే వ్యక్తుల్లో మొదటిగా చనిపోయే వరకు మీ శ్రేయస్సును, మీ బాగును కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు తల్లిదండ్రులే. అలాంటి తల్లిదండ్రులు మీరు తెలుసో తెలియకో చిన్న తప్పులు చేసినంత మాత్రాన మిమ్మల్ని వారు కొంచెం బాధలో ఏదైనా ఒక మాట అనవచ్చు, కానీ మీ ప్రాణాలు తీసుకునే అంత బాధ అయితే వాళ్ళు మిమ్మల్ని పెట్టరు. కానీ మీరు ప్రాణాలు కోల్పోయి మీ జీవితాన్ని పాడు చేసుకున్నది కాక మీ తల్లిదండ్రులకు ఉన్న శేష జీవితాన్ని నరకంలో నెట్టి బాధల్లో ముంచి వెళ్ళడం అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఏ తల్లిదండ్రులైనా పిల్లల సుఖాన్ని కోరుకుంటారు, కానీ పిల్లలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎంతోమంది తల్లిదండ్రులు తాము ఎంతవరకైనా కూడా తమను తాను తగ్గించుకొని, తమ ఖర్చులను తగ్గించుకొని, తమ పిల్లలకు మంచి బాటను ఇవ్వాలని, మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్రతి క్షణం మీ గురించే ఆలోచించే తల్లిదండ్రుల కోసం మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు తీసుకున్న ఈ నిర్ణయం తప్పు చేసే ముందు ఒక్కసారి మీ తల్లిదండ్రులకు చెప్పి మీ తల్లిదండ్రుల నిర్ణయం తీసుకొని ఉంటే మీరు ఎంతగా బాధపడాల్సిన పని లేదు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ప్రతిదీ మీరు తల్లిదండ్రులతో కష్టాన్నైనా నష్టాన్నైనా పంచుకోండి. అలాగే అత్యాశకు వెళ్ళవద్దు. యువత ఈ రోజుల్లో షార్ట్ టర్మ్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తప్పుడు దారుల వైపు వెళ్ళవద్దు అనే విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ మనిషి శివ. థ్యాంక్ యూ.